మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ నేను చెప్పాల్సిన అవసరం ఏంది ఇప్పుడు అంటే నేను నాకు ఈ మూవీ చూసినప్పుడు పోయినసారి సార్కి అంటే సార్ తప్పేం లే, అది తీసిన బట్టి ఉంటుంది. ఈసారి అవన్నీ లెవెల్ చేస్తానని నేను చెప్తున్నా. మూవీ అయితే పర్ఫెక్ట్ గా ఎవరు ట్రోల్ చేయడానికి లేదు, ట్రోల్ అస్సలు చేయలేరు. మూవీ హిట్ కొడుతుంది, దీనికంటే రెట్టింపు బడ్జెట్ వస్తుంది, అది ప్రజలకి ఎందుకు చేరుకుంటుంది అని నేను అనుకుంటున్నాను. అండ్ స్టెప్ అడమే అయితే సార్ది కొత్తగా చూసినామండి, చాలా ఫ్యాన్స్ అంత హ్యాపీగా ఉన్నారు. అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్ మొత్తం, అదే హ్యాపీగా ఫీల్ అవుతున్నారు కదా. పాత మూవీస్ అన్ని చూసినప్పుడు మాకు కూడా అట్లానే హ్యాపీగా ఉందండి. డాన్స్ కొత్తగా ఉంది, ఫ్యాన్స్ అందరూ ఈ ఉగాదికి మంచి గిఫ్ట్ ఇచ్చారని మేము అనుకుంటున్నాం. పాతవి అన్ని ఆయన గుర్తొస్తున్నాయి, మేము చిన్నప్పుడు చూసిన ఆ సాంగ్స్ అన్ని చాలా చాలా గుర్తు. అదే అన్నాను, ఆ ట్రోల్ చేసిన దానికి సమాధానం ఇది లెవెల్ అయిపోయింది. ఎవరు ట్రోల్ చేయడానికి లేదు. లీలా గారు షాక్ లో ఉన్నారు, ఇంకా షాక్ లో ఉన్నారు. ఏం కాదు ఆమె అయితే మంచిగా చేసింది, ఆమెకి చెప్పడానికి లేదు. చాలా చాలా ఇంకొంచెం డాన్స్ ఇచ్చుంటే బాగుండాలి. సెట్ అయింది ఓకే, పర్ఫెక్ట్ గా సెట్ అయిందంటే బాగుంది మూవీ. అయితే మూవీ గురించా ట్రోల్ చేయడానికి లేదు, 100% హిట్ అయ్యింది, హిట్ అవుతుంది కూడా. దీనికన్నా ఇంకా హిట్ అవ్వాలని, ఇంకా మూవీ తీసినా దీనికన్నా ఇంకా బాగుండాలని కోరుకున్నాను. అండ్ పవన్ కళ్యాణ్ గారికి ఉగాది శుభాకాంక్షలు. హాయ్ అండి, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షల సందర్భంగా మన కోసం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇచ్చారు. మామూలు సినిమా ఇచ్చి పడేశారు. మామూలు యాక్టింగ్ గానీ, ఆయన లుకింగ్ గానీ, పర్సనాలిటీ గానీ, అబ్బా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ లో ఉన్న గెటప్ చూసాము. లుకింగ్ కూడా సేమ్ ఉంది, కానీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. రొటీన్ స్టోరీ కాదు, ఓల్డ్ సాంగ్స్ తో కొట్టారు. ఓల్డ్ సాంగ్స్ తో ఉంది చూడు మూవీ. ఎక్కడ చూసినా మ్యూజిక్ తో వేరే. అసలు ఎత్తరా కాదరే ఎత్తరా, చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపర్ హిట్ కొట్టారా. శ్రీలీల క్యారెక్టర్ చాలా బాగుంది, ఎంత లుకింగ్ ఎంత బాగుంది, అంత బాగుంది. శ్రీలీల పక్కన పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ అదిరిపోయింది. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది, ఇద్దరు లవ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అసలు నిజంగా చెప్తున్న వాళ్ళ మధ్య ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు 2 కళ్ళు సరిపోలేదు థియేటర్ మొత్తంలో. మీకు ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లుకింగ్, ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ లుకింగ్ అన్ని చాలా బాగున్నాయి. గబ్బర్ సింగ్ సినిమా చూశారు కదా, దానికి మించి ఉంది. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ చూశారు కదా, దానికి మించి మా పవన్ కళ్యాణ్ గారు డిపాజిట్ లో ఉన్నారు. ప్రెసెంట్ నెక్స్ట్ సీఎం అయినా పిఎం అయినా మా కోసం మూవీస్ తీస్తూనే ఉండాలి, మేము మీకోసం వెయిట్ చేస్తుంటాము. ఇందులో ఒక డైలాగ్ ఉంటుంది, ఫ్యాన్స్ తనకు ఇష్టమైన వాళ్ళు అందరూ చంపుతా ఉంటాడు. పవన్ కళ్యాణ్ గారికి కొన్ని ఇష్టమైన ఫ్యాన్స్ కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది ఉన్నారని చెప్పారు. అది మాత్రం చాలా బాగుంది. నైస్.